యాప్ ఉంది కాబట్టి గేమ్ చేంజర్ కి ఎక్కువ కలెక్షన్స్ రాబోతున్నాయి. ఇంకా డాకు మహారాజా అండ్ సంక్రాంతికి వస్తున్నాం. వీళ్ళిద్దరు సీనియర్ హీరోస్, ఎన్నో సంక్రాంతిని చూసారు. మన రామ్ చరణ్ గారు అయితే ఇది రెండో సంక్రాంతి. నాయక్ తర్వాత గేమ్ చేంజర్ అనుకుంటా రామ్ చరణ్ గారిది. నాయక్ ఎలాగో మీరు చూసింటారు, కామెడీ సూపర్ డూపర్ హిట్, యాక్షన్ సూపర్ హిట్, అలాగే ఇది కూడా ఉండబోతుందని చెప్తున్నారు. కంపల్సరీ గేమ్ చేంజర్ హిట్ తో సంక్రాంతికి వస్తున్నాం హిట్ తో ఈ 3 సినిమాలు డాకు మహారాజ్ 3 సినిమాలు హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సపరేట్ టాక్ గేమ్ చేంజర్ ఎలా ఉంది సార్? టీజర్ అండ్ నిన్న కట్అవుట్ కూడా పెట్టారు. నిన్న 250 అడుగుల కట్అవుట్ అంట అండి. అసలు దిల్ రాజు గారు వచ్చి ఓపెన్ చేశారు విజయవాడలో. మన విజయవాడ అంటే సినిమాలకి నిలయం అని అన్నారు. చిరంజీవి గారు కూడా ఆల్రెడీ సినిమా చూసారంట నిన్ననే. చూసి అసలు మా ఫ్యాన్స్ కి ఊపు వచ్చింది చెప్పమనండి. సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్. చిరంజీవి గారి జడ్జిమెంట్ మామూలుగా ఎక్కడ అంటే ఫెయిల్యూర్ కాదు. ఆయన చూసాడు సినిమా సక్సెస్ అంటే 100% ఫ్యాన్స్ కి పండగే. గేమ్ చేంజర్ 100% హిట్ కంపల్సరీ సూపర్ డూపర్ హిట్ అని ఆయన చెప్పారు. కాబట్టి నిన్న మీరు చూసేటైతే కొంచెం దిల్ రాజు గారు స్టోరీ కూడా చెప్పారు. ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రియల్ గా చేస్తున్న పొలిటిక్ వారే సినిమాలో రామ్ చరణ్ గారు చేశారని. అంటే పవన్ కళ్యాణ్ గారు దూకుడు వివరిస్తున్నారు కదా, అంటే ప్రతి దాంట్లో అన్నిటికీ ప్రజల మీద సేవ, అలా ఒక ఐపీఎస్ ఆఫీసర్ పొలిటిషియన్ తో ఎలా అనేది శంకర్ గారి స్టోరీ రాశారు. ఎప్పుడో రాశారు కానీ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఇది రియల్ గా చేస్తున్నారు అన్నట్టు ఒక హింట్ ఇచ్చారు ఆయన. అది ఫ్యాన్స్ మద్దతు కోసం చెప్పారా లేకపోతే రియల్ గానే ఆ సినిమాలో అంత కంటెంట్ ఉందా అన్నట్టు మనకి సినిమా చూసింది తెలుస్తుంది. ఏదైనా గేమ్ చేంజర్ తో మన తెలుగు సినిమా హిట్ తో స్టార్ట్ కావాలని నా అభిప్రాయం. కలెక్షన్స్ ఎలా వస్తాయి? కలెక్షన్స్ అయితే కొంచెం బెనిఫిట్స్ లేదు బాధ, కానీ అటుపక్క పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆంధ్రాలో కంపల్సరీ ఉంటాయి. ఇంకా శంకర్ గారి క్రేజ్ ఎలాగో ఉంది, తమిళనాడులో సూపర్ డూపర్ ఓపెనింగ్ వస్తుందని నా అభిప్రాయం అండి. 100 కోట్లు అయితే మాక్సిమం బాలకృష్ణ గారు వచ్చే లోపల 100 కోట్లు కంప్లీట్ అవుతుందని నా అభిప్రాయం. శంకర్ గారు దీని ముందు ఒకటి ఫ్లాప్ పడింది, ఎఫెక్ట్ పడుతుంటారా? అంటే ఆ ఎఫెక్ట్ ఇక్కడ రిలీజ్ అయిన టీజర్ లో గానీ వాళ్ళు చేసే ప్రమోషన్ లో ఎక్కడ కనబడడం లేదు. ఎందుకంటే అందరూ ఫ్రెష్ గా యాక్టివ్ గా చేస్తున్నారు. విడుదల చేసిన సాంగ్స్ కూడా సాంగ్స్ గురించి మాట్లాడాలంటే భయ ఈ మధ్య కాలంలో ఒక్క సాంగ్ కి 92-75 అలా సిఆర్ డబ్బులు పెట్టిన సాంగ్స్ అంటే ఈ మధ్య ఏవి లేవు. అన్ని వివేక్స్ లోనే చేసేవాళ్ళు. అంతగా శ్రద్ధ పెట్టి సాంగ్ తీసేవాళ్ళు రాఘవేంద్ర గారి తర్వాత శంకర్ గారే. అలాంటి శంకర్ గారి నుంచి సాంగ్స్ అంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు. దానికి తగ్గట్టుగానే ప్రతి సాంగ్ ఉంది కాబట్టి సాంగ్స్ మీద కూడా ఎక్స్పెక్టేషన్ వెళ్ళిపోతున్నాయి సినిమాలు. గేమ్ చేంజర్ చాలా బాగుండబోతుంది అభిప్రాయం. మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? తమన్ గారు అయితే ఒక డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చారు. మీకు ఇంకోటి నిన్న నాకు తెలిసిన విషయం, నిన్న శంకర్ గారి కూతురు కూడా డూప్ సాంగ్ పాడారని తెలిసింది. ఆల్రెడీ ఆమె హీరోయిన్ విశాల్ గారితో ఒక సినిమా తీశారు. శంకర్ గారి డాటర్ దీంట్లో డూప్ సాంగ్ పాడటం జరిగిందంట, నిన్న చూపించడం జరిగింది. ఇంకా అది ఎక్స్పెక్టేషన్, ఒక డాటర్ అండ్ మన వాళ్ళ ఫాదర్ కలిసి చేయడం కూడా ఇంకా హ్యాపీ గేమ్ చేంజర్ కన్నా అభిప్రాయం.